హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. అది నైట్ పార్టీ. ఇక్కడ మంచిగా రెడీ అయిపోయి నేను, మా చిన్న పాప, మా అత్తగారు, మా సారు అందరం కలిసి కారులో వెళ్తున్నాము. మాది కోదాడు వేమూరి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అండి. ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కదా, మా అమ్మ వాళ్ళ కజిన్ అండి. వాళ్ళ మనవరాలిది బర్త్డే ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే పార్టీ. ఇలా మేము డోర్ తీయగానే మాకు మంచిగా యాంకర్ ఉండి అందరికీ గేమ్స్ పెడుతుందండి. ఇప్పుడు ఫంక్షన్స్లలో ఈ ఈవెంట్స్ కామన్ అయిపోయాయండి. ప్రతి ఒక్కళ్ళు ఈవెంట్స్ పెడుతున్నారు. వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వీళ్ళే ఉన్నారండి. కానీ వాళ్ళు 40+ అయిన అందరూ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఇక్కడ కోలాటాలు వేస్తున్నారు. ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారండి బేబీకి. మంచిగా కోలాటం వేస్తున్నారు. ఆ గ్రీన్ శారీ వేసుకుంది మా మమ్మీ అండి. ఆమె చూడండి ఎంత యాక్టివ్గా కోలాటం చేస్తుందో. మేము కూడా అంత చేయలేము. ఇంత ఓపిక వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందా అనిపిస్తుంది. ఈ బర్త్డే డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. బాగా చేశారు బెలూన్స్తోని. చాలా బాగుంది. సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ గ్రాండ్ ఎంట్రీ అండి. ఇక్కడ పాప వాళ్ళ మమ్మీ డాడీ, అమ్మమ్మ తాతయ్య, పెదనాన్న పెద్దమ్మ అందరూ చాలా బాగా వెల్కమ్ చెప్తున్నారు. యాంకర్ అయితే బాగా చాలా స్టెప్పులు వేయించిందండి. అందరితో చాలా హుషారుగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంత సమ్మర్లో కూడా వాళ్ళు అంత హ్యాపీగా చేసేస్తున్నారు. వీళ్ళే అండి పాప వాళ్ళ అమ్మ నాన్న. ఇలా అందరూ కలిసి మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మేమైతే అంతగానం వేయలేము. ఇక్కడ యాంకర్ చూడండి చిన్నపిల్లలతో డ్యాన్స్లు వేపిస్తుంది. పెద్దవాళ్ళది అయిపోయిన తర్వాత కొంచెం కేక్ కట్ చేయడానికి టైం ఉంటే ఎంటర్టైన్మెంట్ కోసం మంచిగా పిల్లలతో డ్యాన్స్ చేపిస్తుంది. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ స్టార్ట్ అయిందండి. పాపతో కటింగ్ చేపిస్తున్నారు. చిన్న పాప కదండి ఏడుస్తుంది. అయిపోయిన తర్వాత పిల్లలు చూడండి బెలూన్స్తో గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా భోజనాలకు వచ్చామండి. మా అమ్మ, మా అత్తగారు చూడండి మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ డబుల్ కా మీఠా, రుమాలి రోటీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ కర్రీ ఇవన్నీ పెట్టారండి. చాలా రోజుల తర్వాత మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఫుల్గా తినేసామండి. మంచిగా అయితే తినేసి ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరు కలిసి చాలా రోజులైందండి. అందుకని అందరు చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇంత హాట్ సమ్మర్లో కూల్ ఐస్ క్రీమ్ ఉండాలి కదండి. అందుకే మేము ఐస్ క్రీమ్ భోజనం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాము. తలా ఒక కప్పు తీసుకున్నాము. ఇలా డబుల్ కా మీఠా విత్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం అండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ షేరింగ్ జరుగుతుంది. మా అత్తగారికి షుగర్ ఉంది. ఆమె తినొద్దని మా పాపకి వేస్తుంది. అలా బయట చల్లటి గాలి వస్తుంటే అందరం కలిసి ముచ్చట్లు వేసుకుంటూ తినేసామండి. ఇవి బెలూన్స్ మా ఎదురుగా బాబు కోసం నేను తీసుకొచ్చాను. వాడు చాలా ఎంజాయ్ చేశాడు.